హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. నా ప్రాణం నువ్వే పార్ట్ 3. ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. ముందు భాగాలు చూసి ఇది చూడండి. విజయ్ లవ్ యూ బుజ్జి అని ఏడుస్తాడు. యుక్త నేను చచ్చిపోతాను కదా, నువ్వు ఏడవకూడదు సరేనా, నువ్వు పెళ్లి చేసుకోవాలి, మా అమ్మను కొంచెం చూస్తూ ఉండు, విజ్జు నిద్రొస్తుంది అని అంటుంది. ఫోన్ చేతిలో నుండి పడిపోతుంది యుక్తది. విజయ్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. ఏడుస్తూనే ఉంటాడు దారిలో. యుక్త ఉన్న అడ్రస్కి వెళ్తాడు విజయ్. చాలా లేట్ నైట్ అవుతుంది. ఆ హౌస్ చుట్టూ పెద్ద వాల్ ఉంటుంది. బయట వాచ్మెన్ ఉంటాడు. స్లోగా వాల్ ఎక్కి జంప్ చేస్తాడు. మొత్తం చీకటిగా ఉంటుంది. లోపలికి వెళ్ళాలంటే మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. బాల్కనీ కనిపిస్తూ ఉంటే మెల్లిగా ఎక్కుతాడు. మెల్లిగా ఆ గదిలోకి వెళ్తాడు. ఖాళీ బెడ్రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో నుండి పైన హాల్లోకి వెళ్తాడు. యుక్త ఎక్కడ ఉందో తెలీదు. గది వెతుకుతూ వెళ్తాడు. ఒక గదిలో మహి నిద్రపోతూ ఉంటాడు. ఆ రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు. మరో రూమ్కి మొత్తం చీకటిగా ఉంటుంది. బెడ్ మీద చూస్తాడు. ఎవ్వరూ కనిపించకపోవటంతో వెనక్కి వెళ్తాడు. చిన్న సౌండ్ వినిపిస్తుంది విజ్జుకి. అమ్మా అంటూ కొంచెం వినబడుతుంది. రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు. లైట్ వేస్తాడు. కింద పడి ఉంటుంది యుక్త. టెన్షన్ పడుతూ వెళ్తాడు యుక్త దగ్గరికి. విజయ్ బుజ్జి బుజ్జి అంటూ పిలుస్తాడు. యుక్త అస్సలు లేవదు. విజయ్ చూస్తాడు యుక్తని. యుక్త రిస్ట్ దగ్గర కట్ అయి ఉంటుంది. షాక్ అవుతాడు విజయ్. యుక్తకి చాలా బ్లడ్ పోతూ ఉంటుంది. విజయ్ ఏడుస్తూ హ్యాండ్ కర్చీఫ్తో కట్టు కడతాడు. యుక్తాని ఎత్తుకుని సౌండ్ రాకుండా కింద హాల్ మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వస్తాడు. వాచ్మెన్ వెనక వైపు దాక్కుంటాడు. దూరంగా రాయి విసిరేస్తాడు. వాచ్మెన్ అటు వెళ్ళగానే వ్యక్తిని తీసుకుని ఆ బయటికి వెళ్ళి గేట్ క్లోజ్ చేస్తాడు. దూరంగా వెళ్తాడు. తన బైక్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. యుక్త చీర తీసి కట్టుకుంటాడు ఇద్దరికి. సిటీ నుండి 1 గంట ప్రయాణించిన తర్వాత ఇంకొక ఊరిలో ఆగి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు హాస్పిటల్లో విజ్జు యుక్తకి. డాక్టర్ ఇంజెక్షన్ చేసి డేంజర్ ఏమీ లేదు అని అంటాడు. మెడిసిన్స్ తీసుకుని వెళ్తారు. కట్టు ఇంకా గట్టిగా కడతాడు విజయ్ యుక్తకి. ఇంకా బ్లడ్ పోకుండా ఆగుతుంది. బైక్ మీద వెనక తనకి మళ్ళీ కట్టుకుంటాడు. మరో 3 గంటలు బైక్ నడుపుతాడు. విజయ్ వాళ్ళ ఊరు చేరుకుంటారు. విజయ్ తన రూమ్కి తీసుకుని వెళ్తాడు. యుక్త ఇంకా లేవదు. యుక్త కోసం అలానే కూర్చుని చూస్తూ ఉంటాడు. ఆమె శారీ పక్కకు పోతే తన మెడ దగ్గర ఘాట్లు ఉంటాయి. మళ్ళీ శారీ సర్దుతాడు విజయ్. ఆ ఘాట్లు చూసి విజయ్కి ఏడుపు వస్తుంది. ఎలా ఉండే అమ్మాయి ఎలా అయిపోయింది అని బాధేస్తుంది. ఆమె పక్కన పడుకుని దగ్గరికి తీసుకుంటాడు. అలానే కళ్ళు మూసుకుంటాడు. మార్నింగ్ యుక్తకి మెలకువ వస్తుంది. తను బ్రతికే ఉంది అని అర్థమవుతుంది. మహి చేతుల్లో చచ్చిపోతుందని అనుకుంది. తను విజయ్ దగ్గర ఉండడం చూసి షాక్ అవుతుంది. యుక్త అస్సలు లేవలేకపోతుంది. ఓపిక కూడా అస్సలు లేదు. విజయ్ లేస్తాడు. యుక్తాన్ని చూస్తాడు. యుక్త చాలా గట్టిగా ఏడుస్తుంది. విజయ్ బాధతో అసలు ఏమీ మాట్లాడడు. విజయ్ ఏంటివి అని అంటాడు బాధగా ఆమె శరీరంపై ఉన్న ఘాట్లు చూపుతూ. యుక్త చెడిపోయాను విజ్జు. నా శరీరం ఒక దుర్మార్గుడి చేతిలో బలైపోయింది. విజయ్ స్నానం చేసిరా, నా డ్రెస్ ఇస్తాను అని అక్కడ ఉండలేక బయటికి వెళ్తాడు. యుక్త స్నానం చేసి విజయ్ ఇచ్చిన బట్టలు వేసుకుని బయటికి వస్తుంది. విజయ్ యుక్త ఫేసు చేతుల్లోకి తీసుకుని ఎలా భరించావని అంటాడు. యుక్త తప్పదు అంటుంది. వాడు నా కోసం వెతుకుతాడు, నిన్ను చంపేస్తాడు విజ్జు అని అంటుంది భయపడుతూ. విజయ్ వాడే నా చేతిలో చచ్చిపోతాడు. యుక్త వద్దు విజ్జు, నేను వెళ్ళిపోతాను అని అంటుంది ఏడుస్తూ. నేను వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాడు విజ్జు, ప్లీజ్ నన్ను పంపించేసేయ్ అని అంటుంది. విజయ్ ఎక్కడికి అని కోపంగా అరుస్తాడు. యుక్త నేను వెళ్ళాలి, లేకపోతే అమ్మని చంపేస్తాడు అని అంటుంది. విజయ్ మీ అమ్మ వాడి దగ్గర లేదు అని అంటాడు. షాక్ అవుతుంది యుక్త. ఏం మాట్లాడుతున్నావు విజయ్, మా అమ్మ ఎక్కడుంది అని అడుగుతుంది. నీ క్లాస్మేట్ వేణు ఉన్నాడు కదా, వాడి హాస్పిటల్లో కనిపించారు ఆంటీ. నాకు ఫోన్ చేశాడు. పేషెంట్ దగ్గర తన వాళ్ళు ఎవరూ లేరని చెప్పి, అందుకే ఆంటీని తీసుకుని వెళ్ళమని చెప్పాను.
ఆంటీ నీ గురించి బాధపడుతున్నారు, ఎక్కడ ఉన్నావో మాకు తెలీదు అని అంటాడు విజయ్. విజయ్ చేతులు పట్టుకుని ఊపేస్తుంది యుక్త. నువ్వు చెప్పేది నిజమా? నిజమా విజ్జు అని అంటుంది. విజయ్ అవునరా బుజ్జి నిజం అని అంటాడు. యుక్త ఫేస్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. యుక్త అమ్మ బాగానే ఉందిగా అని అంటుంది. అవును బాగానే ఉంది అని అంటాడు విజయ్. యుక్త విజ్జు ఆకలేస్తుందని అంటుంది. విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. యుక్త విజ్జు అని అంటుంది కంగారుగా. విజయ్ 10 మినిట్స్లో ఏదో ఒకటి తీసుకొస్తా అని అంటాడు. సరే అంటుంది. విజయ్ ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతాడు. టిఫిన్ తీసుకుని వస్తాడు. యుక్తాకి తినిపిస్తాడు. విజయ్ ప్రేమకి కన్నీళ్లు వస్తాయి యుక్తాకి. నువ్వు తిను విజ్జు అని అంటుంది. తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు విజ్జు యుక్తాని చెక్ చేయడానికి. తెలిసిన లేడీ డాక్టర్ వస్తుంది. యుక్త చాలా భయపడుతుంది. డాక్టర్ చెక్ చేస్తుంది యుక్తాని. తర్వాత డాక్టర్ బయటికి వస్తుంది. డాక్టర్ చెప్పింది విని విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఫీజు తీసుకొని డాక్టర్ వెళ్ళిపోతుంది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత గట్టిగా ఏడుస్తాడు విజయ్. విజయ్ బుజ్జి ఎలా భరించావే? ఒక్కసారి ఫోన్ చేస్తే సరిపోయేది కదా. మనిషి అనుకుంటున్నాడా లేక బొమ్మ అనుకుంటున్నాడా? నేను వదలను వాణ్ణి అని కళ్ళు తుడుచుకుని రూమ్లోకి వెళ్తాడు. మహి చేసిన గాయాలకు ఆయింట్మెంటు యుక్త చేతుల్లో నుంచి విజయ్ తీసుకుంటాడు. టీషర్ట్ తీయని అంటాడు. యుక్త నేను హ్యాండిల్ చేసుకుంటాను విజ్జు అని అంటుంది. విజ్జు ప్లీజ్ బుజ్జి అని అంటాడు బాధగా. యుక్త ప్లీజ్ విజ్జు నాకు ఇష్టం లేదు అని అంటుంది. యుక్తాని బాల్లా తిప్పి టీషర్ట్ పైకి అంటాడు. వైట్గా నునుపుగా ఉన్న ఆమె వీపు మీద పంటిగాట్లు చాలా లోతుగా ఉంటాయి. విజయ్ కన్నీళ్లు యుక్త వీపు మీద పడతాయి. యుక్త దిండులో ఫేస్ దాచి ఎక్కెక్కి ఏడుస్తుంది. విజయ్ బుజ్జి మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. విజయ్ పెళ్లి చేసుకుంటాను అని అనగానే యుక్త షాక్ అవుతుంది. యుక్త వద్దు విజ్జు అస్సలు వద్దు. నేనిప్పుడు చెడిపోయిన అమ్మాయిని. వాడు నా భర్త అయినా సరే నా శరీరం మలినమైపోయి ఉంది అని అంటుంది ఏడుస్తూ. విజయ్ వెంటనే ఆమెని తన వైపుకు తిప్పుకుని ఇంకొకసారి అలా మాట్లాడితే చంపేస్తాను. నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను ప్రేమించాను. ఎలా ఉన్నా ప్రేమిస్తూనే ఉంటాను అని కోపంగా అంటాడు. యుక్త ప్లీజ్ విజయ్ నువ్వు వాడితో పోరాడలేవు. నీకు చావుని పరిచయం చేయలేను. ప్లీజ్ విజయ్ నన్ను ఇలా ఉండనివ్వు. నీ ప్రేమని అర్థం చేసుకోలేని నాకు ఈ శిక్ష సరిపోదు అని అంటుంది ఏడుస్తూ. ఇంకేం మాట్లాడొద్దు అని విజయ్ తన నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. తర్వాత రోజు పెళ్లి చేసుకుని వేరే ఊరు వెళ్ళిపోయి ఆనందమైన జీవితాన్ని గడుపుతారు. ఇది ఫ్రెండ్స్ ఒక అమ్మాయి జీవిత కథ. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి భర్త మాత్రం ఏ ఆడదానికి రాకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.